హలో హాయ్ వెల్కమ్ టు మీ క్షేమం. ఈరోజు బార్బిక్యూ రొయ్యలు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. నిప్పుల మీద చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా ఈజీగా ఇంట్లో ప్రతి ఒక్కరు బిగినర్స్ కూడా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చేసుకొని తినేయచ్చండి. ఇది అంత టేస్టీగా ఉంటుంది. మీడియం సైజ్ రొయ్యలు తీసుకున్నాను నేను దీనికోసం. చక్కగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, మీరు చూసేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. ఒక బౌల్లో చక్కగా వాటర్ అంతా తీసేసినాయి, నీళ్ళన్నీ తీసేసిన గట్టి పెరుగు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్, ఒక స్పూన్ నిండా వేసేసుకోండి. దాని తర్వాత కొంచెం గరం మసాలా అంటే చెక్క లవంగాల పొడి, దాని తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి, కారం వేసుకోండి. స్పైసీగా ఎక్కువ తినేవాళ్ళంటే కారం కొంచెం ఎక్కువే వేసుకోండి. దాని తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, ఇది మిరియాల పొడి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని అవన్నీ చక్కగా మసాలా అంతా కలిపేసుకోవడమే. ఇంకా అంతేనండి, ఇంకా ఏమీ వేయం మనం ఇందులో. ఎంతో ఈజీగా బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు అండి, బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని చక్కగా చేసేసుకోవచ్చు. చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు ప్రాన్స్ వేస్తున్నాను నేను. ఒక 300 గ్రామ్స్ నేను తీసుకున్నాను. 300 గ్రామ్స్ సరిపడా నేను చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రాన్స్ వేసేసుకొని దాన్ని చక్కగా మ్యారినేట్ చేసుకుంటే మినిమం 1 అవర్ వరకు ఉండాలండి. ఖచ్చితంగా మినిమం 1 అవర్ ఉండాలి. ఎంతసేపు ఉంటే అవి అంత బాగుంటాయి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఎంతసేపు అయినా సరే. 3-4 అవర్స్ అయినా కానీ ఇంకా ఎంతో టేస్టీగా ఉంటాయి. అవన్నీ మసాలాలంతా వాటికి పట్టి మనం చేసుకున్నప్పుడు ఎంతనో బాగుంటుంది. నాన్ వెజిటేరియన్ ఏదైనా సరేనండి, మ్యారినేషన్లోనే ఉంది. మీరు ఎంతసేపు మ్యారినేట్ చేస్తారు అన్నది ఉంది. బిర్యానీకి ముందు కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా, అలానే ఈ బార్బిక్యూ కూడా ఖచ్చితంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక 1.5 అవర్స్ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత వాము వేస్తున్నాను. ఎందుకంటే ఎలాగైనా నాన్ వెజిటేరియన్ కదండి, కొంచెం వాము వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం వాము వేసేసుకొని మన ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఏం పర్లేదు. కలిపేసుకొని పెట్టేసుకొని మూత పెట్టేసేయండి పక్కన. ఇప్పుడు బార్బిక్యూ స్క్యూర్ తీసుకొని చక్కగా దానికి పెట్టేసేయండి. ముందు కూరగాయలు పెట్టేయండి. క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయ. మీకు పెట్టుకోవాలనుకుంటే క్యారెట్ కూడా పెట్టుకోవచ్చు, పొటాటో పెట్టుకోవచ్చు, బంగాళదుంప పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అవి కూడా దాని తర్వాత రెండుగా నేను ప్రాన్స్ చూసారా అట్లా మధ్యలోకి ఇట్లా మడతేసి పెడుతున్నాను నేను. అలానే పెట్టాలి దానికి. చక్కగా పెట్టేసి అది కూడా అట్లా నిప్పులు చూసారా అంత రెడీగా అయిపోయినాయి. ఏం లేదండి, 2-3 నిప్పులు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటిని చక్కగా నిప్పు బాగా వచ్చిన తర్వాత అవి వేరే బొగ్గుల్లో కూడా వేసి విసురుతూ ఉంటే చాలు, ఇలా అయిపోతుంది. మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోయింది. ఇది కూడా పెట్టేసుకొని దానిపైన బటర్ వేయండి. ఆ బటర్ కొంచెం నీళ్ళ ప్రాన్స్లో ఉన్న తడి కానీ ఆ బటర్ కూడా కొంచెం బొగ్గుల మీద పడింది అనుకోండి, నల్ల పొగ వచ్చేస్తుంది. ఆ పొగనే అది స్మోకీ ఫ్లేవర్గా పట్టుకుంటుంది వాటికి. ఎక్సలెంట్గా వచ్చిందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి స్టవ్స్ మనకు షాప్స్లో దొరుకుతాయండి. బయట హార్డ్వేర్ షాపుల్లో, మెటల్ షాప్స్లో దొరుకుతాయి, ఇనుము సామాన్ అమ్మే షాపుల్లో దొరుకుతాయి మనకి ఇవి. చూడండి, అది కూడా తిప్పినప్పుడు ఆ నీళ్లు కారి అలా పొగ వచ్చేసింది చూసారా. అలానే ఇప్పుడు మనం బటర్ మళ్ళీ 2 పక్కల పూసుకోండి. బటర్ ఎంత చక్కగా అయిపోయింది చూసారా. అద్దుకోండి, అంతే స్మోకీ ఫ్లేవర్ ఎంత బాగా వచ్చేస్తుందో. దీన్నే కదండి బార్బిక్యూ అంటారు. అంత చక్కగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి, ఎటువంటి రిస్క్ లేకుండా. కాకపోతే ఆ నిప్పులు కొంచెం విసురుకుంటూ అది కొంచెం టైం టేకింగ్ మనకి, అంతే. అంతగా చూసారా అయిపోయింది. అంతే, ఒక 10 మినిట్స్లో అయిపోయిందండి. ఇది మటుకు నిప్పులు చాలా వేడిగా ఉన్నాయి కదా, 10 మినిట్స్లో అయిపోయింది. అదిగోండి, మనం బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. ఇది అంత ఈజీగా ఉంది. ఎప్పుడన్నా ఒకసారే కదండి, ఎప్పుడన్నా హాలిడేస్లో వచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు. కానీ వేడి చేతితో మటుకు పట్టుకోకండి అది. అదిగోండి, అలా ఫోక్ తీసుకొని, నాకు తీయడం కొంచెం కష్టమైంది, కొన్ని తీసుకోండి. ముందు నుంచి తీయండి కొంచెం. ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, కూరగాయలు ఎప్పుడైనా సరే ప్రాన్స్తో పాటు, చికెన్తో పాటు, నాన్ వెజిటేరియన్తో పాటు పెట్టకూడదని నేను తెలుసుకున్నాను. అదిగోండి, కూరగాయలన్నీ మాడిపోయినాయి. కానీ మనకి రెస్టారెంట్స్లో అలా ఉండదు కదా. అదిగో నేను అందుకని నెక్స్ట్ ఏం చేశాను, నేను ఒట్టి ప్రాన్స్ వేరుగా పెట్టాను. దాని తర్వాత కూరగాయలు కూడా వేరుగా పెట్టాను. అలా వేరుగా పెట్టి అవి చేసిన తర్వాత అప్పుడు 1 by 1 ఆ స్క్యూర్కి వాళ్ళు
పెట్టుకొని అప్పుడు మనకి డిస్ప్లే చేస్తారు, మనకి టేబుల్స్ మీద సర్వ్ చేస్తారు వాళ్ళు. అందుకని నేను కూడా అలా వేరువేరుగా పెట్టుకున్నాను. అది కూడా అంతే 2 minutesలో అయిపోయింది. అది చూసారా, అలా అయిపోయింది. చక్కగా వచ్చినాయండి. అవి కూడా ఎంతో టేస్టీగా ఉన్నాయి. సేమ్ మసాలా కదా, కాకపోతే ఇది కూరగాయలు పెట్టుకుంటున్నాను. అదిగోండి అంతే. నిమ్మకాయ పిండేసుకొని తినేసేయండి, ఎంత ఎక్సలెంట్గా ఉందో టేస్ట్ మటుకు. ఇలానే చేసుకొని మీడియం సైజ్ ప్రాన్స్ మటుకు తెచ్చుకొని చేసేసుకోండి. చిన్నవి అయితే మరీ చిన్నగా అయిపోతాయండి, అవి మీడియం సైజ్ అయితే కరెక్ట్గా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టేసేయండి.